పండుగ సందర్భంగా ఈరోజు హౌసింగ్ బోర్డు అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఫార్మూర్ నవనాథపురం సౌజన్యంతో ఆలయ ప్రాంగణంలో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. అనుకోకుండా ఈ కార్యక్రమాన్ని డిసైడ్ చేసి ఈరోజు నిర్వహించడం జరిగింది. సంక్రాంతి అనగానే ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి పండుగ. ఈ సంక్రాంతి పండుగను తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా పాడి పంటలతో ఈరోజు ఇంటికి పాడి పంటలతో వచ్చి ఆ నైవేద్యాన్ని సూర్యభగవానుడికి సమర్పించి చేసినటువంటి ఒక గొప్ప పండుగ. భోగి పండుగ రోజున పాత వస్తువులన్నింటినీ దహనం చేసి ఆ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉంటాము. ఈ పండుగను రెండు తెలుగు రాష్ట్రాలు కూడా అత్యంత వైభవంగా జరుపుకున్నటువంటి ఈ సంక్రాంతి పండుగను మా కాలనీవాసులతో ఈరోజు ముగ్గుల పోటీ నిర్వహించుకోవడం ఆనందదాయకంగా అనిపిస్తూ కాలనీవాసులందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు హౌసింగ్ బోర్డు కాలనీలో హనుమాన్ మందిర ప్రాంగణంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడి ఆధ్వర్యంలో మరి హౌసింగ్ బోర్డు కమిటీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. దీనికి మా కాలనీ పిల్లలు ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేశారు. ముగ్గుల పోటీలు అనేది ప్రాచీన సంస్కృతి. మరి మన సంస్కృతికి ఆధారంగా మన పిల్లలు ఇంకా కొన్ని రానున్న రోజులలో ముగ్గులు అంటే ఏంటో తెలియకపోవడానికి కారణం అంటే పిల్లలు మంచి ఉద్దేశం మంచి మెసేజ్తో ముగ్గులు వేయడం జరిగింది. వారికి అభినందిస్తున్నాము. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. మరి ప్రతి సంవత్సరం ఈ కాలంలో చాలా బ్రహ్మాండంగా ముగ్గుల పోటీలు జరుగుతూ ఉంటాయి. పాల్గొన్న ప్రతి చిన్నారులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ మరొక మంచి మెసేజ్ ఇచ్చారు. ఈ సందర్భంగా చిన్నపిల్లలకు సైతం మేము ముగ్గు వేస్తామని చెప్పేసి వచ్చి వేస్తున్నారు. కాబట్టి ఎందుకంటే ప్రాచీన్యతను మర్చిపోకుండా ముగ్గులు ఇంకా పిల్లలకు నేర్పుతున్నారంటే చాలా ఆనందనీయం. ఈ సంఘటన ఇంకా కంటిన్యూ ఉండాలని కోరుతా ఉన్నాము. ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు మీద ధన్యవాదాలు. ఈరోజు ముగ్గుల పోటీలు హౌసింగ్ బోర్డ్ డెవలప్మెంట్ కమిటీ ద్వారా అట్లాగే లయన్స్ క్లబ్ ఆఫ్ ఫార్మూర్ తరఫున సౌజన్యంతో ఈ ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఇట్టి పోటీలలో పిల్లలు పెద్దలు పాల్గొని విజయవంతం చేసినందుకు అందరికి కూడా కమిటీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సంక్రాంతి శుభాకాంక్షలతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గెలిచిన వారికి ప్రతి ఒక్కరికి కూడా బహుమతులు ఇవ్వబడుతున్నాయి. ఈ బహుమతులు నవనాథ్